హోరెత్తుతున్న ప్రచారాలు, పేలుతున్న మాటలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, అంతకు మించిన హామీలు. ఎన్నికల వేళ కనిపిస్తున్న సీన్లివి. బీహార్లో ఇప్పుడు కీలక ఘట్టం మొదలైంది. తామేంటి, తమను గెలిపిస్తే ఏంటని అధికార విపక్ష కూటములు మేనిఫెస్టోలు విడుదల చేశాయి. ప్రచారంలో ఎలాంటి పోటీ కనిపిస్తుందో హామీల్లోనూ అంతకు మించి అనిపించింది. ఇంతకీ ఎవరి మేనిఫెస్టోలో ఏముంది? జనాలపై పార్టీలు గుప్పించిన వరాలేంటి? కీలక ఘట్టానికి చేరుకున్న బీహార్ ఎన్నికలు. మేనిఫెస్టోలతో కూటమి పార్టీల వరాల జల్లు. సంకల్ప పత్రం పేరుతో ఎన్డీఏ, బీహార్ కా తేజస్వి ప్రణ్ పేరుతో ఇండియా. కూటముల మేనిఫెస్టోలో వరాలే వరాలు. ఎవరి మేనిఫెస్టోలో ఎంత బలముంది? బీహార్ ఓటరు మనసు గెలుచుకునేదెవరు? ఒక్క రాష్ట్రం, 243 అసెంబ్లీ స్థానాలు, 6కు మించి పార్టీలు. ఇవి మాత్రమే కాదు బీహార్ ఎన్నికలు అంటే. ఆ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఓటరు తీర్పు ఎలా ఉండబోతోంది? ఏ పార్టీ వ్యూహాలేంటి, బలాలేంటని దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. ఇండియా కూటమి ఐక్యతకు, ఎన్డీఏ కూటమి అంచనాలకు ప్రతీకగా నిలిచే ఎన్నికలివి. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే ఎలక్షన్స్ కావడంతో దేశమంతా అక్కడి పరిణామాలను ఆసక్తిగా గమనిస్తోంది. బీహార్ ఎన్నికల పర్వంలో ఇప్పుడు కీలక ఘట్టం మొదలైంది. ఇప్పటి వరకు ఒకెత్తు, ఇకపై ఒకెత్తు అనేలా రాజకీయ యుద్ధం కనిపించబోతోంది అక్కడ. ఓటరు మనసు గెలుచుకునేందుకు తమను గెలిపిస్తే ఏం చేస్తామో చెబుతూ అధికార విపక్ష కూటములు మేనిఫెస్టోలు విడుదల చేశాయి. ఒకదానికి మించి ఒకటి అనే రేంజ్లో కనిపిస్తున్నాయవి. దీంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఓటరు నాడిని తెలుసుకునేదెవరు, అధికారం దక్కించుకునేది ఎవరు అనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. సంకల్ప పత్రం పేరుతో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. ఇది ప్రధాని మోదీ హామీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విశ్వాసం. మహాభారతంలోని పాండవుల్లా ఎన్డీఏ కలిసే ఉంటుందంటూ చెబుతూ మేనిఫెస్టో విడుదల చేశారు. ఉద్యోగాలు, మహిళల సాధికారత, యువత అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఈబీసీలకు మద్దతు, రైతుల సంక్షేమం, చదువు, ఆరోగ్యం లాంటి కీలక రంగాలపై సంకల్ప పత్రంలో దృష్టి సారించారు. తాము మళ్లీ అధికారంలోకి రాగానే 1 కోటి మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చింది. ప్రతి జిల్లాలో మెగా స్కిల్ సెంటర్ల ఏర్పాటుతో పాటు జిల్లాకు 10 కొత్త ఇండస్ట్రియల్ పార్కులు, ఫ్యాక్టరీలు, 100 ఎంఎస్ఎంఈ పార్కులు, 50,000 కొత్త కుటీర పరిశ్రమలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం, స్కిల్ డెవలప్మెంట్ కల్పిస్తామని, వచ్చే 5 ఏళ్లలో 50 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తూ మేడ్ ఇన్ బీహార్ స్కీమ్తో వ్యవసాయ ఎగుమతులను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చింది ఎన్డీఏ. 22 లక్షల మంది మహిళలకు మహిళా ఉపాధి స్కీమ్ ద్వారా మద్దతిస్తామని, 1 కోటి మంది దీదీలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా మిషన్ కోటిపతిని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. 9 లక్షల కోట్ల ఫ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులు, 7 ఎక్స్ప్రెస్ వేలు, 3,600 కిలోమీటర్ల కొత్త రైల్ ట్రాక్లు నిర్మించడంతో పాటు పట్నం, దర్భంగా, పూర్నియా, భాగల్పూర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, 4 కొత్త నగరాల్లో మెట్రో రైల్ సేవలు ప్రవేశపెడతామని మేనిఫెస్టోలో తెలిపింది. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు, వరల్డ్ క్లాస్ మెడికల్ సిటీ ఏర్పాటు చేస్తామని, ప్రతి జిల్లాలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు స్థాపిస్తామని హామీ ఇచ్చింది. ఈబీసీ విద్యార్థులకు 10 లక్షల రూపాయల వరకు సాయమందేలా ఎస్సీ జడ్జి అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక కిసాన్ సమ్మాన్ నిధిని 6,000 నుంచి 9,000కు పెంచడమే కాదు, అన్ని పంటలకు కనీస మద్దతు ధర అందిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ విద్యార్థులకు రెసిడెన్షియల్ స్కూల్స్, హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు నెలకు 2,000 స్టైఫండ్, పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ ఉచిత విద్యతో పాటు కీలక స్కూల్స్ ను అప్గ్రేడ్ చేసేందుకు 5,000 కోట్లు కేటాయిస్తామని తెలిపింది.
50 లక్షల కొత్త ఇళ్లు, ఉచిత రేషన్లు, 125 యూనిట్ల ఉచిత విద్యుత్ లాంటి హామీలు కూడా ఉన్నాయి. ఇకటు విపక్ష కూటమి మహాగఠబంధన్ కూడా హామీల విషయంలో తగ్గేదేలే అంటోంది. బిహార్ కా తేజస్వి ప్రణ్ పేరుతో రిలీజ్ అయిన ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా 20 అంశాలు ఉన్నాయి. తాము అధికారంలోకొస్తే ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని మహాగఠబంధన్ కూటమి హామీ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు గ్యారంటీ ఇస్తూ 20 రోజుల్లోగా చట్టం తీసుకొస్తామని తెలిపింది. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ను 20 నెలల్లోగా రాష్ట్రమంతా అమలు చేస్తామని, ప్రభుత్వ విభాగాల్లోని కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించింది. జీవికా దీదీలను రెగ్యులర్ చేయడమే కాదు, నెలకు 30,000 చొప్పున వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కొత్తగా ఒక ఎడ్యుకేషన్ సిటీ, 5 ఎక్స్ప్రెస్ రహదారులు నిర్మిస్తామని, ఐటీ పార్కులు, సెజ్లు, పాడి పరిశ్రమ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని అనౌన్స్ చేసింది. పంటలన్నింటికీ కనీస మద్దతు ధర ఇస్తామని, మండి, మార్కెట్ కమిటీలు పునరుద్ధరిస్తామని తెలిపింది. జన్ స్వాస్థ్య సురక్ష యోజన కింద ప్రతి ఒక్కరికి 25 లక్షల ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తామని, జనాభాకు అనుగుణంగా 50% రిజర్వేషన్ను పెంచుతామని హామీ ఇచ్చింది. ఇక తాము అధికారంలోకొస్తే వివాదాస్పద వక్ఫ్ చట్టాన్ని అమలు చెయ్యబోమని తేజస్వి యాదవ్ తేల్చి చెప్పారు. బిహార్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చట్టాన్ని రివ్యూ చేస్తామన్న ఆయన ప్రస్తుతం అమల్లో ఉన్న మద్య నిషేధంపై పునరాలోచన చేయనున్నట్లు పరోక్షంగా సంకేతాలిచ్చారు. ప్రచారంలోనే కాదు, హామీల విషయంలోనూ 2 కూటములు పోటాపోటీగా కనిపిస్తున్నాయి. ఓటర్లను వర్గాల వారీగా ఆకట్టుకునేలా 2 కూటములు మేనిఫెస్టోలు డిజైన్ చేసినట్లు అనిపించాయి. మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్డీఏ కూటమి ప్రయత్నాలు చేస్తుండగా యువతను అట్రాక్ట్ చేయడమే లక్ష్యంగా మహాగఠబంధన్ మేనిఫెస్టో కనిపించింది. 2 పార్టీల హామీలతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. అభ్యర్థులు ప్రచారాన్ని స్పీడప్ చేశారు. నవంబర్ 6, 11 తేదీల్లో 2 దశల్లో బీహార్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు మేనిఫెస్టోల తరువాత బీహార్ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి మరింత పెరిగింది. దేశ రాజకీయాలను మార్చేసే శక్తి ఉంది బీహార్ పాలిటిక్స్ కు. బీజేపీ విజయాలకు బ్రేక్ వేయాలని ఇండియా కూటమి, మళ్లీ బీహార్లో జెండా ఎగురవేయాలని ఎన్డీఏ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. బీహార్ ఎన్నికలకు కులాలు డిసైడ్ చేస్తుంటాయి. దీంతో 2 కూటములు కుల లెక్కలతో పోటీ పడుతున్నాయి. ఇంతకీ ఎవరి స్ట్రాటజీ ఏంటి? బీహార్లో గెలుపు ఎవరిది? వరాల వరద పారిస్తూ ఓట్ల వేట మొదలుపెట్టిన కూటముల్లో ఎవరిది పైచేయి కాబోతోంది? బీహార్ పరిణామాలు ఏం చెప్తున్నాయి? బీహార్లో వరాల వరద పారిస్తున్న కూటములు. ఓట్ల వేటలో ఏ కూటమిది పైచేయి కాబోతోంది? ఓటర్ మనసు గెలుచుకునే మేనిఫెస్టో ఏంటి? బీహార్ ఎన్నికల్లో మరోసారి కులాల సమరం. బీహార్లో గెలుపును డిసైడ్ చేసే వర్గాలేంటి? బీహార్ ఎన్నికల్లో విజయం దక్కేది ఎవరికి? ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎందరో పాలకులు మారారు. ఒక్క బీహార్ బతుకులు తప్ప. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన గడ్డగా, మౌర్య గుప్త సామ్రాజ్యాలకు రాజధానిని అందించిన ప్రాంతంగా బీహార్కు ఘన చరిత్ర ఉంది. ఒకప్పుడు నలంద, విక్రమశిల విశ్వవిద్యాలయాలతో ప్రపంచాన్ని ఆకర్షించి విద్యా సాంస్కృతిక చారిత్రక కేంద్రంగా ఉన్న బీహార్ ఆ తరువాత ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోతూ వచ్చింది. సుశాసన్ బాబు నితీష్ కుమార్ హయాంలో బీహార్లో అంతో ఇంతో మారింది. అయినా సరే చాలా రంగాల్లో ఇంకా వెనకే ఉంది. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం బీహార్లో పేదరికం 33.76% ఉంది. సీఎంఈఐ అంచనాల ప్రకారం 2024 చివరలో బీహార్లో నిరుద్యోగం 19.1%. ఇది జాతీయ సగటు సుమారు 7% కంటే చాలా ఎక్కువ. లక్షలాది మంది బిహారీలు, మరీ ముఖ్యంగా యువత, ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వలస పోతూనే ఉన్నారు. దేశీయ పారిశ్రామిక ఉత్పత్తిలో బీహార్ వాటా 1% కంటే తక్కువే. దాదాపు 70% పైగా జనాలు ఇప్పటికీ
వ్యవసాయ అనుబంధ రంగాల్లోనే ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉచితాలు, ఉద్యోగాల కల్పనే ప్రధాన హామీలుగా రెండు కూటములు వరాల జల్లు గుప్పిస్తున్నాయి. దీంతో ఓటరు మనసు గెలిచేదెవరు, ఎన్నికల్లో నిలిచేదెవరు అనే చర్చ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. బీహార్లో ఎన్డీఏ మహాగఠబంధన్ ఇద్దరు వరాలు వల్లేస్తారు. కానీ ఇద్దరు చేస్తారంటే ఇద్దరు చేయలేరు. మహాగఠబంధన్ దాదాపు 3 కోట్ల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తా ఉన్నాక ఎన్డీఏ ఏదో చెప్పాలి కాబట్టి వాళ్ళ మీద కోటి ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. ఇద్దరి మధ్యన ఎన్డీఏ మాటే ఎక్కువ నమ్ముతారు. ఎందుకంటే నితీష్ కుమార్కి ఆ క్రెడిబిలిటీ, ఆ నమ్మకం ఉన్నది ప్రజల్లో. అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం వెనకాల సపోర్ట్ చేస్తుంది. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని ఎక్కువ వాళ్ళ మాట నమ్ముతారు. కానీ ఇది ఎంతవరకు తీసుకెళ్తారు, అంత చేయగలరు అంటే ఎవరు చేయలేరు. కానీ ఎప్పుడైతే వరాలు ఒక పార్టీ అనౌన్స్ చేస్తారో మిగతా వాళ్ళందరూ కూడా అలాంటి వరాలు చేయాలి, ప్లస్ చేయాలి. బీహార్ ఎన్నికల యుద్ధంలో ఒకరికి మించి ఒకరు హామీలు గుప్పిస్తున్నారు. అధికారమే లక్ష్యంగా పాలక ప్రతిపక్షాలు పెద్ద పెద్ద ఉచితాలు, సంక్షేమ హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే బీహార్లో ఎన్నికలు అంటే కులాల చుట్టూ తిరుగుతుంటాయి. ఈసారి కూడా అదే ప్రభావం ఉంటుందా అంటే ఉండొచ్చు. అయితే అదొక్కటి మాత్రమే గెలుపును డిసైడ్ చెయ్యదు అనేది మరికొందరి అభిప్రాయం. కులాల సమీకరణాలు, ఉచిత హామీలు మాత్రమే ఓటర్లను ఆకట్టుకునే పరిస్థితి ఇప్పుడు బీహార్లో లేదనేది ఇంకొందరి వాదన. బీహార్లో యువ ఓటర్లు ఎక్కువ. 7.5 దశాబ్దాల్లో రాష్ట్రంలో మారిందేమీ లేదనే భావనలో ఉన్నట్లు వారంతా కనిపిస్తున్నారు. పక్క రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే బీహార్ ఎందుకిలా అనే ప్రశ్న వాళ్లను వెంటాడుతోంది. ఇది ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రెండు 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య ఓట్ల తేడా కేవలం 0.03% మాత్రమే. 40 స్థానాల్లో గెలుపోటముల మధ్య ఓట్ల తేడా 3,500 లోపే. అప్పటికీ ఇప్పటికీ లెక్కేస్తే ఈసారి పోటీ మరింత తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉంది. దీంతో ఉచితాలకు మించి భవిష్యత్తుకు భరోసా కల్పించేలా మేనిఫెస్టో ఇచ్చిన కూటమి వైపే జనాలు మొగ్గు చూపే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. మేనిఫెస్టోల సంగతి ఎలా ఉన్నా బీహార్ ఎన్నికల్లో ఈసారి కూడా కులాలే కీలకం కాబోతున్నాయి. అధికార విపక్ష కూటములు మరోసారి కులాల లెక్కలతో పోటీ పడుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఉద్యోగాల హామీలు ఒకవైపు వినిపిస్తున్నా తెర వెనక అసలైన రాజకీయం కుల సమీకరణాల చుట్టూనే తిరుగుతోంది. 2023లో నితీష్ ప్రభుత్వం విడుదల చేసిన కులగణన నివేదిక ఎన్నికల స్వరూపాన్ని మార్చేసింది. జనాభాలో కులాల బలాల ఆధారంగా అన్ని పార్టీలు వ్యూహాలకు కొత్తగా పదును పెడుతున్నాయి. సీట్ల కేటాయింపుల్లో కులాల ఆధారంగానే పంపకాలు జరిగాయి. కులగణన లెక్కలు రాజకీయ పార్టీల అంచనాలను రివర్స్ చేశాయి. జనాభాలో 3వ వంతుకు పైగా ఉన్న ఈబీసీలు ఇప్పుడు కింగ్ మేకర్ గా మారబోతున్నారు. దశాబ్దాలుగా నితీష్ కుమార్ కు అండగా నిలిచిన ఈ వర్గం ఇప్పుడు తగిన రాజకీయ ప్రాధాన్యం కోసం పట్టిన పట్టు వేయడం లేదు. ఇదే అంశం ఇప్పుడు రెండు కూటముల గెలుపోటములను డిసైడ్ చేసేలా కనిపిస్తోంది. ఆర్జేడీకి ముస్లిం, యాదవ్ సమీకరణం ఎప్పట్నుంచో బలం. ఇక ఇప్పుడు అధికారంలోకొస్తే రిజర్వేషన్లను 50% పెంచుతామంటూ మేనిఫెస్టోలో చెప్పిన మహాగఠబంధన్ 63%గా ఉన్న ఓబీసీ, ఈబీసీలకు గాలం వేసే ప్రయత్నం చేస్తోంది. ఎన్డీఏ స్ట్రాటజీ ఇంకోలా ఉంది. ప్రత్యర్థి ఓటు బ్యాంకును చీల్చడంతో పాటు తమ సామాజిక వర్గాలను ఏకం చేసే పకడ్బందీ వ్యూహంతో బరిలోకి దిగింది. బీజేపీకి సంప్రదాయంగా అగ్రవర్ణాల ఓటు బ్యాంకు ఉంది. కులగణన తరువాత వారు కూడా వ్యూహాన్ని మార్చి ఈబీసీ, ఓబీసీ వర్గాలకు అభ్యర్థుల జాబితాలో పెద్దపీట వేస్తూ సోషల్ ఇంజనీరింగ్ చేశారు. ఒక్కటి మాత్రం క్లియర్, బీహార్లో ఈసారి పోటీ తీవ్రంగా ఉండడం ఖాయం. ఆర్జేడీకి ముస్లిం, యాదవ్ రూపంలో 32% బలమైన పునాది ఉండగా ఎన్డీఏకు అగ్రవర్ణాలు, లౌకుష్, దళిత, మహాదళిత వర్గాల రూపంలో మద్దతు ఉంది. అయితే రెండు కూటముల తలరాతను మార్చే శక్తి మాత్రం 36% జనాభా ఉన్న ఈబీసీ వర్గాల చేతుల్లోనే ఉందనేది మాత్రం క్లియర్. మేనిఫెస్టోల రూపంలో పైకి హామీల వర్షం కురిపిస్తున్నా వాటికి మించి కుల సమీకరణాలు బీహార్లో విన్నర్ను డిసైడ్ చేసే ఛాన్స్ ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.